విజయ్ ఇక్కడ విజయ్ ఎవరు? అదే ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన విజయ్. అతను ఎవరో నాకు తెలియదు. పోనీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఇస్తున్న విజయ్ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? Hello guys, welcome to Popcorn and Plot Twist. This is Rohit. Here I came up with a new video of what went wrong with Vijay Deverakonda. ఒక 7 years వెనకకి చూస్తే it all started before the time of Arjun Reddy got released. I want to share one of my experience before Arjun Reddy. నేను అప్పుడు 9th స్టాండర్డ్ చదువుతున్నా, హాస్టల్లో ఉండేవాని. అప్పుడే హాలిడేస్ అయిపోయి ఇంటి నుంచి హాస్టల్కి రిటర్న్ వెళ్ళా. అప్పుడు నా ఫ్రెండ్ ఒకటి వచ్చి రే అర్జున్ రెడ్డి టీజర్ చూసేవారా అని అడిగాడు. అప్పుడు నేను అర్జున్ రెడ్డి అదేం సినిమా నాకు తెలియదు అని చెప్పా. నేను అలా చెప్పడంతోనే అయితే అప్పట్లో మేము వార్డెన్కి తెలియకుండా ఫోన్లో మెయింటైన్ చేసాము. సో అలా అప్పుడు మావాడు వెంటనే ఫోన్ తీసి అర్జున్ రెడ్డి టీజర్ చూపించాడు. అది చూసి నేను ఇదేంట్రా సినిమాలో ఇన్ని బూతులు ఉన్నాయి ఏంటని షాక్ అయ్యాను. అంటే అప్పటిదాకా మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ హీరోలో ఎవరు స్క్రీన్ మీద బూతులు మాట్లాడడం నేనైతే ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఎవర్రా హీరో అని చూస్తే దా విజయ్ దేవరకొండ. అప్పుడు ఎక్కడ చూసినా మనోడు గురించే, మనోడు తీసిన సినిమా గురించే కాంట్రవర్సీ. మూవీ పోస్టర్స్ చింపేయడం కానీ, స్ట్రైక్స్ చేయడం, ఆడియో లాంచ్ లో విజయ్ అన్న మాటలకి కొంతమంది అయితే ఒక న్యూ కమర్ కి ఇంత అరెగెన్స్ పనికిరాదు, కొంచెం తగ్గాలి, ఓవర్ ఎగ్జాగరేషన్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా కంప్లైంట్స్ ఇచ్చాడు. బట్ ఇవన్నిటికీ విజయ్ చాలా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. కట్ చేస్తే August 25th సినిమా రిలీజ్ అయింది అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ టాక్ ఇన్ ఎవ్రీవేర్. యూత్ లో మంచి పాపులారిటీ వచ్చేసింది. అప్పుడు అందరి నోట్ నుంచి వచ్చింది ఒకటే మాట, ఈజ్ ద నెక్స్ట్ సెన్సేషన్ ఇన్ తెలుగు సినిమా. బట్ అన్ఫార్చునేట్లీ థింగ్స్ డిడ్ంట్ టర్న్ అవుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ లో అంత మంచి క్రేజ్ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా మాత్రం గీత గోవిందం. మధ్యలో నోటో సినిమా డిసప్పాయింట్ చేసిన టాక్సీ వాళ్ళతో హీ గివ్ ఎ స్ట్రాంగ్ కమ్ బ్యాక్. నా బాగా గుర్తు టాక్సీ వాళ్ళ రిలీజ్ అవ్వక ముందు ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయిపోయి అప్పటికి చాలా మంది చూసేశారు. బట్ స్టిల్ విజయ్ కున్న క్రేజ్ వల్ల అండ్ అప్పటికి టాక్సీ వాళ్ళ ఆల్బమ్ అందరికి గట్టిగా ఎక్కేసింది. ఇంకా అందరూ థియేటర్కి వచ్చి సినిమా సూపర్ హిట్ చేసేసారు. డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా ఓటీటీకి వచ్చాక అందరు బాగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ విత్ ద వరల్డ్ ఫేమస్ లవర్. మూవీ అయితే చాలా అవుట్డేటెడ్ ఉంటుంది. అసలు విజయ్ స్క్రిప్ట్ డైలాగ్ ఇచ్చేస్తాడో నాకైతే ఇప్పటికి అర్థం అవ్వలేదు. మూవీ మొత్తంలో స్టాండ్ అవుట్ అయ్యే సీన్ ఒక్కటి కూడా ఉండదు. వీక్ క్యారెక్టర్ డెవలప్మెంట్, అన్బ్యాలెన్స్ స్టోరీ టెల్లింగ్. అసలు ఏ లవ్ స్టోరీస్ చూసి విజయ్ కింద కల్ట్ ఫాలోయింగ్ వచ్చిందో ఇప్పుడు అదే లవ్ స్టోరీస్ చూసి ఆడియన్స్ అందరూ అవుట్ అయినా రిజెక్ట్ చేశారు. విజయ్ అయితే ఏకంగా నేను లవ్ స్టోరీస్ చేయనని చెప్పేశాడు. విజయ్ ఫీల్ ఇట్ వాస్ అ రైట్ డిసిజన్ ఫర్ హిమ్. ఎందుకంటే ఒక యాక్టర్ అనేవాడు ఎప్పుడు ఒకటే జనర్ కి స్టిక్ అని ఉండకూడదు. ఈ షుడ్ ఎక్స్ప్లోర్ వేరియస్ జనర్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ నాని జెర్సీతో స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు. దెన్ వి సినిమాతో గ్రే షేడ్స్ ఉన్న లాంటి రోల్ చేశాడు. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్తో ఒక పీరియాడిక్ ఫిలిం తో వచ్చాడు. దాని తర్వాత అంటే సుందరానితో ఏ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్ చేసి వింటేజ్ నాని చూపించాడు. ఆ తర్వాత దసరాలో అవుట్ అయినట్ మాస్టర్. ఇలా ప్రతి సినిమాతో తన వర్షటాలిటీ ఏంటో ప్రూవ్ చేసుకుంటుండు. సేమ్ విత్ విజయ్. ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ రోల్స్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసే బాగుండు అనుకుంటున్న టైంలో వచ్చింది ఒక అనౌన్స్మెంట్, విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ ఆర్ జాయినింగ్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ లైగర్ అని. ఇంకంతే. ఆ రోజు సోషల్ మీడియాలో మామూలు రచ్చ జరగలేదు. నాకు ఇంకా గుర్తు అసలు ఈ మూవీకి మామూలుగా హైప్ లేకుండే, గోలగా ఉండే. స్టిల్ విజయ్ ప్రీవియస్ మూవీస్ అంత ఆడకపోయినా హైప్ ఏ మాత్రం తగ్గలే. ఇడియట్ కన్నా పోరి కన్నా రికార్డు బద్దలు కొట్టడం పక్కా అయిపోయింది. 2 years ఆగినాం, ఇప్పుడు ఆగలేరు. ఎందుకంటే అక్కడ ఉంది పూరి జగన్నాథ్ కాబట్టి. పూరి గారు కూడా ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత ఇంకందరూ పూరి పని అయిపోయింది, ఇంకా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే ఇలా అందరి నోరు మూసేలా ఒక మాస్ కమ్బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ తో ఇచ్చాడు. అప్పటి వరకు రామ్ క్లాష్ రోల్స్ చేశాడు, మాస్ రోల్స్ చేశాడు, కానీ అస్సలు సిసిలైన మెంటల్ మాస్ అంటే ఏంటో పూరి జగన్నాథ్ చూపించాడు. అప్పటి వరకు రామ్ ని చాక్లెట్ బాయ్ లానే చూసాం. బట్ ఒక్కసారి స్క్రీన్ మీద ఇస్మార్ట్ శంకర్ చూసాక ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఒక డిఫరెంట్ రామ్ ని విట్నెస్ చేస్తాం. ఈ ఒక్క సినిమాతో హీ బికేమ్ ఎనర్జెటిక్ స్టార్ట్ టు ఉస్తాద్ రామ్ పోతినేని. సేమ్ విత్ విజయ్ దేవరకొండ. లైగర్ ట్రైలర్ లో అసలు విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసాక అందరు పిచ్చెక్కిపోయారు. ఎప్పుడు చూసే విజయ్ని కాకుండా ఈసారి పూరి గారు ఒక కొత్త విజయ్ని చూపిపోతున్నాని ఫిక్స్ అయిపోలే చేశాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. August 25th వస్తున్నాం. ఈ ఒక్క సినిమాతో ఇండియాని షేక్ చేయబోతున్నామని మామూలు హైప్ ఎక్కించలే ఒక్కొక్కరికి. మీ అందరికి August 25th డేట్ గుర్తుండే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారా? అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన రోజు. ఇప్పుడు కూడా అదే రోజు అదే విజయ్. అప్పుడు అర్జున్ రెడ్డితో వచ్చి సౌండ్ చేశాడు. ఇప్పుడు లైగర్తో వచ్చి కన్ఫామ్ గా పాన్ ఇండియా హిట్ కొడతాడని ఫ్యాన్స్ అందరూ ఒక మ్యాడ్నెస్ థియేటర్కి వెళ్ళారు. కట్ చేస్తే ఒక డిసప్పాయింట్మెంట్ తో బయటకు వచ్చారంతా. ఫస్ట్ అయిన ఒక డిజాస్టర్ టాక్ వచ్చింది. పూరి గారికి ఫ్లాప్ సినిమాలు తీయడం ఏం కొత్త ఏం కాదు. బట్ అతను ఫ్లాప్ సినిమా తీసుకున్నా అందులో అతను రాసే స్టోరీ ఫెయిల్ అయినా అతను రాసే క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనింతే, ఏక్ నిరంజన్, కెమెరామెన్ గంగుతో రాంబాబు ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా బట్ అందులో ఉన్న క్యారెక్టర్స్ కి మనం రూట్ చేస్తాం. అందుకే ఆయన తీసే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ ఈసారి లైగర్ తో రెండూ చేయలేకపోయారు. అటు ఐడియా లెవెల్లో ఫెయిల్ అయ్యారు, ఇటు క్యారెక్టరైజేషన్ రాయడంలో ఫెయిల్ అయ్యారు. విజయ్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే కాస్త ఒక పెద్ద డిజాస్టర్ లా అయిపోయింది. అసలు ఈ మూవీ చూసాక
ప్రాపర్ బాండ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమా తీసారన్నట్టు అనిపిస్తుంది. ఏ బిగ్ లెట్ డౌన్ ఫ్రమ్ పూరి గారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఫిలిం ఖుషి. ఈ మూవీ విజయ్ ప్రీవియస్ వర్క్స్ తో కంపేర్ చేసుకుంటే పర్లేదు, ఒక్కసారి చూడొచ్చిన లెవెల్లో ఉంటుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఇంకా తర్వాత వచ్చిందండి ఒక కళాకాండం. అసలు వరల్డ్ ఫేమస్ లవర్ చూసాక ఈ స్క్రిప్టే లోకి చేశారా అనిపించింది. లైగర్ చూసాకేమో అసలు స్క్రిప్టే లేకుండా సినిమాలో తీసారా అనిపించింది. ఇప్పుడేమో ఫ్యామిలీ స్టార్ చూసాక అసలు స్క్రిప్ట్ ఎందుకు రాసావరా అని డైరెక్టర్ అడగాలనిపిస్తుంది. లేకపోతే ఏంటి భయ్య, ప్రొడ్యూసర్స్ ఏమో భారీ డబ్బులు ఇచ్చి సినిమాలు తీయమంటే మీరు తీసేది కళాగండాలా. ఇప్పుడు ఒకటి వచ్చి కామెంట్ సెక్షన్ లో, రే గాడిద నీకేం తెలుసురా ఒక సినిమా తీయడానికి వాళ్ళు రాత్రి అనక పగలనక ఎంత కష్టపడతారో, అయినా నీలాంటి రివ్యూర్స్ వల్లేరా తెలుగు సినిమా చచ్చిపోతుందని భారీ డైలాగులు కొడతాడు. అడ్రస్ చెప్పు, నీతో సారి అడ్రస్ పెట్టు. ఒప్పుకుంటా, ఒక సినిమా తీయాలంటే అందులో చాలా కష్టం ఉంటుంది. అలా అని ఇలా కళాఖండాలు తీసుకుంటూ పోతే ఆడియన్స్ ఏం గుర్రాలు కాదు, ఏది పడుతుంది చూడడానికి. ఏడుపు వచ్చేసింది అన్న. ఎందుకు ఏడ్చామో ఎలా ఏడ్చామో తెలియదు, కానీ స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేసింది. అసలు ఎలాంటి సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేస్తాడు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు, ఇంకా విజయ్ రూట్ మార్చాడా, ఇంకా హిట్ కొట్టలేడా అంటే డాన్సర్ ఈస్ నో. ఖచ్చితంగా హిట్ సినిమాలు దింపబోతుండో. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. విజయ్ తన రూట్ మార్చాడు. లుక్ ఎట్ హిస్ అప్కమింగ్ ఫిలిమ్స్. హీస్ వర్కింగ్ విత్ యంగ్ టాలెంట్. ఫ్యామిలీ స్టార్ అంటే డిజాస్టర్ తర్వాత విజయ్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నాని వెయిట్ చేస్తున్న నాకు, హీ అనౌన్సెస్ ఈస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ నేషనల్ అవార్డ్ విన్నర్ గౌతమ్ తిన్నూరి. టైటిల్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి వీడి 12th ఫిలిం అంటూ ఒక పోస్టర్ వదిలారు. పోస్టర్ లో విజయ్ లుక్ మాత్రం చాలా రాగా ఉంది. కన్ఫర్మ్ గా హిట్ బొమ్మ దింపబోతున్నానని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్ SVC59 డైరెక్టెడ్ బై రవికిరణ్ కోలా. ఈస్ ఎ డైరెక్టర్ ఆఫ్ రాజావారు రాణి గారు. ఈ మూవీ అయితే చాలా సర్టన్ గా ఉంటుంది, మంచి కామెడీ కూడా ఉంటుంది. అనవసరమైన ఎలివేషన్లు, మాస్ సీన్లు ఇలా ఏమీ ఉండవు, నీట్ గా వెళ్ళిపోద్ది. అండ్ హీఈస్ ఎ రైటర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ మూవీ అయితే ఇప్పటికీ అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నా, డోంట్ మిస్ దిస్ ఫిలిం. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇతను విజయ్ తో వర్క్ చేస్తున్నాడు. ఒక పోస్టర్ కూడా వదిలారు. పోస్టర్ చూస్తుంటే ఏదో పెద్దనే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. పోస్టర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడాలి ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి VD14 డైరెక్టర్ బై రాహుల్ సంక్రీత్యన్. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన టాక్సీ వల్ల సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నాని గారితో తీసిన శ్యామ్ సింగ్ రాయ్ తో క్లాసిక్ హిట్ డెలివరీ చేశారు. ఇప్పుడు విజయ్ తో ఒక 80s టైం పీరియడ్ లో సెట్ అయిన ఫిల్మ్ తో వస్తున్నారు. ఈ మూవీ గురించి ఇంకా ఎక్కువగా ఏం రివీల్ చేయలేదు, బట్ పోస్టర్ లో చూస్తే మాత్రం ద లెజెండ్ ఆఫ్ ద కర్చ్ ల్యాండ్ అని క్యాప్షన్ పెట్టారు. కమింగ్ డేస్ లో చూడాలి ఎలాంటి అవుట్పుట్ తో వస్తున్నారని. ఒక్కటి మాత్రం షూర్ భయ్య, ఇప్పుడు చెప్పిన ముగ్గురు డైరెక్టర్లు మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. విజయ్ కూడా మంచి పొటెన్షియల్ యాక్టరే. వీళ్ళు ముగ్గురు కానీ విజయ్ లో ఉన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీదకి తీసుకువస్తే దెన్ స్కై ఇస్ ద లిమిట్. ఈ వీడియో ఇంతే భయ్య, ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతే మా ఎడిటర్ నా జీమేజ్ అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please give your feedback in the comment section. Do like, share and subscribe to Popcorn and Plot Twist.